హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. నాంపల్లిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఏ సమయానికి అగ్ని ప్రమాదం జరిగింది? అసలు ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి సాగర్? నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వెంటనే ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు రావడంతో ఉద్యోగులు వెంటనే బయటికి పరుగులు తీసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సో 2 ఫైర్ ఇంజన్లతో ఇప్పటికే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కావడంతో అందులో కీలక ఫైల్స్, కీలక శాంపిల్స్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ శాంపిల్స్ అన్ని కూడా ఇక్కడికే వస్తాయి. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టెస్టులు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి, ఇదే కార్యాలయంలో జరుగుతాయి. సో ఇందులో ఉన్నటువంటి అందులో ల్యాబ్ లో ప్రమాదం జరగడంతో ఒకసారిగా అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మరి శాంపిల్స్ ఉన్న దాంట్లో జరిగాయా, లేదంటే ఇతర భవనం పక్కన ఉన్నటువంటి ఇతర కార్యాలయంలో జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులంతా కూడా బయటకు పరుగులడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే లోపల ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఎంత ఆ శాంపిల్స్ సంబంధించినటువంటి కార్యాలయం ఉన్నటువంటి భవనంలో ఉన్నటువంటి రూమ్ లోనే జరిగిందా, లేదంటే ఇతర రూమ్లలో ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందా అనేది ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ ఇప్పటికే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా ఇతర కారణాలు ఏమన్నాయి అనేది పోలీసులు తేల్చాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంటలు ఎందుకంటే నీలోఫర్ ఆసుపత్రి, ఇటు మరోవైపు నీలోఫర్ ఆసుపత్రి సమీపంలోనే ఈ ఫోరెన్సిక్స్ FSL ల్యాబొరేటరీ అనేది ఉంటుంది. మరోవైపు అటు పక్కనే నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఎవరిని రాకుండా కార్యాలయాన్ని చుట్టూ కూడా భద్రతను ఏర్పాటు చేసి మంటలను అయితే అదుపు చేస్తున్నారు. సాగర్, మీరు అలాగే ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంఘటనా స్థలంలో మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా అర్థమవుతుంది. ఎంతవరకు నష్టం జరిగింది అనుకోవచ్చు అనిల్? మొదటిగా అగ్ని ప్రమాదం అయితే రికార్డ్స్ రూమ్ లోనే చోటు చేసుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తున్న సమాచారం. నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం మొదటిగా రికార్డ్స్ రూమ్ లోనే చోటు చేసుకుంది. కాబట్టి రికార్డ్స్ కి సంబంధించి పూర్తిగా మెటీరియల్ కావచ్చు, అందులో ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వెంటనే ఎప్పుడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు, సిబ్బంది వెంటనే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఈ ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగించారు, చర్యలు చేపట్టారని చెప్పాలి. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ పొగలనేవి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన పొగలనేవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఎవరికి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి, సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అందులో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ప్రజెంట్ అగ్నికి ఆహుతైనట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే వెంటనే ఘటన స్థలానికి ఇటు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్, లాండ్ ఆర్డర్ అంతా కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడం, సిబ్బందిని వెంటనే బయటికి పంపించడంతో ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే వేగవంతం చేశారు. సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మీరు విజువల్స్ లో గమనించవచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇప్పటికే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తారని చెప్పాలి. పొగలు ఇప్పటికి కూడా దట్టమైన పొగలు కంప్లీట్ గా బయటకు వస్తున్నాయి. ఈ నాంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ లో
చాలా వరకు కూడా సేకరించినటువంటి వివరాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే పెడుతుంటారు. అంటే క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినా కానీ, ఏదైనా ఇష్యూస్ జరిగినా కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఇందులోనే ఉంచుతుంటారు. అలాంటి రికార్డ్స్ ప్రెసెంట్ లోపల దగ్ధమైనట్టుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. దానికి సంబంధించే ఎంతవరకు ఆస్తి నష్టం వచ్చింది, ఇంకెంతవరకు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది అనే కోణంలో కూడా ప్రెసెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డీసీపీ ఆధ్వర్యంలో ప్రెసెంట్ మంటలను ఆర్పే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. సిబ్బందిని అంతా కూడా బయటికి పంపించి ఆ తర్వాత ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే చర్యలు వేగవంతం చేశారు. ఆ చర్యల్లో భాగంగా అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పటికీ కూడా ఆ పొగలు అనేవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. రికార్డ్ రూమ్ లో మొదటిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా, ఆ తర్వాత ఆ మంటలన్నీ కూడా మిగిలిన రూమ్లలో కూడా కంటిన్యూ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రెసెంట్ డీసీపీ శిల్పవల్లి కూడా రావడం జరిగింది. ఘటన స్థలానికి వచ్చి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం, ఎలా జరిగింది, ఏంటి సో ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఎంతవరకు ఆస్తి నష్టం వచ్చింది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ అనిల్, మనం చూస్తున్నాం మొన్న నాంపల్లిలోనే సేమ్ ఫర్నిచర్ షాప్ లో ఏ విధంగా అయితే అగ్ని ప్రమాదం జరిగి ఎంత భారీగా ప్రాణ నష్టం జరిగిందో కూడా మనందరికీ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు అదే నాంపల్లిలో ఈ విధంగా ఎఫ్ఎస్ఎల్ దగ్గర ఏ విధంగా అయితే అగ్ని ప్రమాదం జరిగిందో కూడా చూస్తున్నాం. అసలు ఎందుకని వరుస ఘటనలు జరగడానికి గల కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. ఓ పక్కన మొన్న జరిగిన ఫర్నిచర్ షాప్ లో ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఆ ఘటన జరిగిన తర్వాత కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా రీసెంట్ గానే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ షాప్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ రోజు తాజాగా మరోసారి నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్నటువంటి, అది కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఇన్సిడెంట్లు జరిగినా కానీ, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కానీ, ఎలాంటి క్రైమ్ సీన్స్ అయినా కానీ ఆ క్రైమ్ సీన్స్ అన్నిటికి సంబంధించిన వివరాలు కావచ్చు, రికార్డ్స్ అన్ని కావచ్చు, ఇదే బిల్డింగ్ లో, ఈ కార్యాలయంలో పొందుపరుస్తూ ఉంటారు. అలాంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన బిల్డింగ్ లోనే ప్రెసెంట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా లేదా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రెసెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిల్డింగ్ కంప్లీట్ గా కూడా బిల్డింగ్ లో ఉన్నటువంటి రికార్డ్ రూమ్ కి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా పొగ అయితే కంటిన్యూగా వస్తుంది. దట్టమైన పొగ కంప్లీట్ గా, అంటే లోపల ఉన్నటువంటి రికార్డ్స్ దగ్ధం కావడంతో ఆ లోపల ఉన్నటువంటి ఆ మంట కారణంగా దట్టమైన పొగ అయితే బయటకు వస్తుంది. అందులో భాగంగానే ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే వేగవంతం చేశారని చెప్పారు చర్యలు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఫైర్ ఇంజన్ల సాయంతో ఇప్పటికే ఫైర్ ఇంజన్లు తెప్పిస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ తోటి, వాటర్ తోటి వాటన్నిటిని కూడా కంప్లీట్ గా తగ్గుముఖం చేసేందుకు, మంటలను ఆర్పేందుకు అయితే చర్యలు చేపడుతున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇప్పటికే చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ఫైర్ ఫైటర్స్ కూడా అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. లా అండ్ ఆర్డర్ కూడా దగ్గరుండి అన్ని విధాలుగా పర్యవేక్షిస్తున్నారు. డీసీపీ శిల్పవల్లి కూడా రావడం జరిగింది. క్రైమ్ సీన్ కి సంబంధించి, అంటే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రెసెంట్ అదే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ఇటు ఫైర్ ఇంజన్స్, అదే విధంగా ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనే విషయాలు తెలుసుకునేందుకు కూడా అంబులెన్స్ సహాయంతో అంబులెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇటు ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అన్ని విధాలుగా అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అదేవిధంగా రికార్డ్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతయ్యాయి కాబట్టి ఎంతవరకు ఈ రికార్డ్స్ అగ్నికి ఆహుతయ్యాయి, ఆస్తి నష్టం ఎంతవరకు ఉంది అనేది కూడా ప్రెసెంట్ తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ పక్కకే ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా, అదేవిధంగా వెంటనే సిబ్బంది ఆ సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అంతా కూడా మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. మరి చూడాలి ఎప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలను అదుపులోకి తీసుకొస్తారు, అదేవిధంగా ఇంకేదైనా ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందనే కోణంలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పాలి.
అనిల్, ప్రధానంగా మనం చూస్తున్న మొన్న ఫర్నిచర్ ఘటన జరిగిన తర్వాత అన్ని ఏదైతే ప్రైవేట్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయో, మొన్న నీరు కూడా సంబంధించి హైడ్రా కమిషనర్ ఇక్కడికి చేరుకోవడం, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినందుకు దాన్ని సీజ్ చేయడం కూడా, ఇవన్నీ ఘటనలు మనం చూసాం. కేవలం ప్రైవేట్ సంస్థలకు సంబంధించే ఇటువంటి చర్యలు తీసుకున్నారనుకోవచ్చా? ప్రభుత్వ సంస్థ అయినా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు చెప్తున్నారో ఎఫ్ఎస్ఆర్లో కూడా ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు గవర్నమెంట్ ముందుగానే సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోలేదనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఎటువంటి సమాధానం వస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం నుంచి అని? అంటే ఇప్పటి వరకు కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంది అన్ని కూడా ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, లేదా ప్రైవేట్ కి సంబంధించిన ఫర్నిచర్ షాపులు గోడౌన్స్ లలోనే జరిగింది. కాబట్టి అక్కడే ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హైడ్రా కమిషనర్లు, హైడ్రా అధికారులు కావచ్చు చర్యలు చేపట్టారు. చాలా వరకు కూడా నీరూస్ లాంటి ఫర్నిచర్ షాపులన్నింటినీ కూడా, షోరూమ్లన్నింటినీ కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. వాటిని అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. కానీ ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి ఈ కార్యాలయం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటనేది ప్రజెంట్ తెలియాల్సి ఉంది. అంటే కేవలం ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కావచ్చు, ప్రైవేట్ షాపులకు సంబంధించి కావచ్చు, వాటిలలోనే తనిఖీలు జరిగాయి. మరి వీటిలలో కూడా తనిఖీలు జరిగితే బాగుంటుంది కదా అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా జరిగిన తనిఖీలన్నీ కూడా ఫర్నిచర్ షాపులకు సంబంధించి కావచ్చు, ఏవైనా కార్యాలయాలు కావచ్చు, అవన్నీ కూడా అగ్ని ప్రమాదాలు వాటికి సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోవడం, సరైన రూల్స్ ఫాలో కాకపోవడంతో దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అదేవిధంగా హైడ్రా అధికారులు అంతా కూడా తనిఖీలు చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ కార్యాలయాలు అయినటువంటి ఇలాంటి కార్యాలయాల్లో కూడా ప్రజెంట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ అగ్ని ప్రమాదం ఈ కార్యాలయాల్లో కావచ్చు, అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి దానికి సంబంధించి మరి చర్యలు ఏ విధంగా పోలీసులు తీసుకుని ఉన్నారు, అధికారులు తీసుకుని ఉన్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అయితే ప్రభుత్వ కార్యాలయంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఒక రకంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ఒక ప్రశ్న అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు అనేవి కార్యాలయాల్లో చోటు చేసుకోవడం పబ్లిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రైవేట్ కార్యాలయాల్లో చోటు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరి దాన్ని బట్టి మరి అధికారులు ఏ విధంగా దృష్టి సారిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, ప్రభుత్వ కార్యాలయం ఈ కార్యాలయాల్లో కూడా, అంటే ఈ కార్యాలయాలు కాకుండా మిగిలిన గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా తనిఖీలు చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి అభిప్రాయం అయితే వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, అంటే షార్ట్ సర్క్యూట్ కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి తెలిసిన తర్వాత మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ఆలోచించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.